ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 27. నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. పాత నిబంధనలోని ప్రత్యక్షపు గుడారములో 3 భాగములు కలవు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 2 నుండి 5వ వచనం వరకు. మొదటిది బయటి ఆవరణము, అచ్చటనే బల్యర్పణ కొరకై బలిపీఠము, కాళ్ళు కడుగుకొనుటకై గంగాళముంచబడును. తర్వాత యాజకులు పరిచర్య చేయు పరిశుద్ధ స్థలము. మూడవదిగా అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందసము. అతి పరిశుద్ధ స్థలములో తెర వెనుక మందసం మీద కరుణాపీఠం ఉండును. యాజకులకు అచ్చటకు వెళ్ళుటకు అనుమతి లేదు. బయటి ఆవరణంలో సూర్యుని వెలుగు, అతి పరిశుద్ధ స్థలములో దైవిక తేజస్సు ప్రకాశించును. పరిశుద్ధ స్థలములో కిటికీ కానీ తలుపు కానీ లేదు. బంగారు దీపవృక్షములో ఎల్లప్పుడూ దీపము వెలుగుచుండును. ఆ ఉద్దేశంతోనే అది అచ్చట ఉంచబడిను. సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రము బలి రక్తము తీసుకొని తెర వెనుకకు పోవలెను. మరి ఎవరునూ వెళ్ళకూడదు. ఇచ్చట దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్త శక్తి ద్వారా మాత్రమే ఎవరైనాను దేవుని పరిశుద్ధ సన్నిధిని అనుభవించగలరని చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మన పాపములన్నీ క్షమించబడి కడగబడి పరిశుద్ధపరచబడవలెను. ఎందుచేతననగా తలంపులు, మాటలు, క్రియల ద్వారా మనము చేయు ప్రతి పాపము మన మనస్సాక్షిపై ఒక మరకను కలగచేయును. కేవలం యేసుక్రీస్తు ప్రభువునొద్ద మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడినంతలో మనము నీతిమంతులము కాలేము. తలంపులు, మాటలు, క్రియల ద్వారా మనము చేసిన పాపముల యొక్క మరకలు మన మనస్సాక్షిపై పడును. ఈ మరకలు పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి అర్పణలు అర్పించినంతలో తొలగిపోవు. మన మనస్సాక్షి గత పాపములన్నింటినీ మనకు గుర్తు చేయును. మనం ఏదైనాను కష్ట పరిస్థితి ద్వారా వెళ్ళుచున్నప్పుడు మన మనస్సాక్షి గతములో మనము చేసిన పాపములను బట్టి దేవుడు శిక్షించుచున్నాడని నేరారోపణ చేయును. అనేకులు ఆ విధముగా గుచ్చబడి ఏడ్చి ఉపవాసముండి ధర్మకార్యములు చేయుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. ఆ విధముగా చేయట ద్వారా తమ మనస్సాక్షి మీద మరకలు పోవునని తలంచుదురు. నేరారోపణ చేయు మనస్సాక్షిని బట్టి వారు కలవరపడుదురు, సమాధానము లేక ఇందురు. తమ పాపములను బట్టి అనేకులు తమ మరణ సమయంలో ఏడ్చుటకు మొదలుపెట్టి తమ మనశ్శాంతి కొరకు ఏమైనాను చేయమని బ్రతిమాలుదురు. ఏ మానవ ప్రయత్నం కూడా మన మనస్సాక్షికి నిజమైన సమాధానమునియలేదు. మనం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12లో చదివినట్లు మన నేరారోపణ చేయు మనస్సాక్షి యొక్క మరకలు కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తం ద్వారానే శుద్ధి చేయబడును. ప్రభు తానే తన రక్తముతో పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10 ప్రకారం యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము కుళ్ళు పట్టలేదు. ఆయన సంపూర్ణంగా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి వలన జన్మించెను. ఇప్పుడు ఆయన రక్తం పరిశుద్ధ స్థలములోనున్నది. దానికి నిరంతరము జీవము గలదు. అక్కడ నుండి ఆ రక్తము పశ్చాత్తాపడు పాపి హృదయములోనికి ప్రోక్షింపబడును. ఆ రక్తము ద్వారానే నేరారోపణ చేయు మన పాపపు మరకలన్నీ కడగబడును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.